హాయ్! హలో! నమస్తే అండి. రాగిణి వ్లాగ్స్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? గోరుచిక్కుళ్ళు కర్రీ టేస్టీగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను నేనిప్పుడు. ముందుగా గోరుచిక్కుళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్‌గా 2, 3 సార్లు కడిగేసుకోవాలి. గోరుచిక్కుళ్ళు ఇష్టపడినోళ్ళు కూడా ఇలా చేస్తే తింటారు. దీనిలో బోలెడు పోషకాలున్నాయి. ముందుగా కడిగేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకుని కాస్త సాల్టు, కొంచెం పసుపు, ముక్కలు మునిగేంతగా వాటర్ పోసుకుని స్టవ్ వెలిగించుకుని పొయ్యి మీద పెట్టేసుకుందాం. అవి 80% ఉడికించుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ, 2, 3 పచ్చిమిర్చి తీసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ధనియాలు, జీలకర్ర, కొబ్బరి ముక్క, యాలకులు 2, చిన్న చెక్క, 2 లవంగాయలు, అల్లము, వెల్లుల్లిపాయి, అలాగే మిరియాలు కూడా వేసుకోవాలండి. కొంచెం చూపించలేదు నేను. అవన్నీ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే గోరుచిక్కుళ్ళు కూడా ఉడికిపోయి పక్కన పెట్టేసుకుని కళాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ని వేసేసుకుందాం. అది కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుందాం. ఈలోపు 2 టమాటాలు కూడా మిక్సీ పట్టుకుందామండి పేస్ట్ని. కాస్త పసుపు వేసి కాసేపు వేగనివ్వాలి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న మసాలాలన్నీ పేస్ట్ని వేసుకుందాం. అది కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేసుకుని కాసేపు ఉడకనిద్దాం. గోరుచిక్కుళ్ళు తినటం వల్ల చాలా చాలా మంచిదండి. ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇందులో. షుగర్ పేషెంట్లు కానీ ఆయాసం ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా తింటూ ఉంటే మంచిది. అలాగే కాస్త కరివేపాకు కూడా వేసుకుని కాసేపు అడగంటకుండా వేపేసుకుందాం. అలాగే మనం పేస్ట్ చేసుకున్నాం కదా, టమాటాను కూడా వేసేసుకుని అది 1, 2 సార్లు అలా తిప్పేసేద్దాం. దానిలోనే రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకుందాం. అలాగే 1.5 స్పూను కారం వేసుకుందాం. కారం కూడా వేసుకుని ఒక్కసారి తిప్పేసుకుని మూత పెట్టి ఆ గ్రేవీని అంతా కాసేపు ఉడకనిద్దామండి. గ్రేవీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఆయిల్ తేలేంత వరకు ఆ గ్రేవీని ఉడికించుకుని తర్వాత మనం ఉడకపెట్టుకున్న గోరుచిక్కుళ్ళు అందులో వేసేసుకోవాలి. 80% ఉడికిపోయినాయి కాబట్టి ఇంకొక 20% ఇందులో గ్రేవీలో ఉడికితే సరిపోతుంది. ఒక్కసారి తిప్పేసుకుని మూత పెట్టుకుని కాసేపు ఉడకనిద్దాం. సిమ్లో పెట్టి వండుకోవాలి ఇది. మరి హైలో పెడితే ఆ గ్రేవీ అంతా మాడిపోద్ది. అలాగే నేను మిక్సీ కడిగిన వాటర్ కొంచెం అందులో పోసేసుకున్నాను. తగినన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని మూత పెట్టేసుకుని కాసేపు ఉడకనిద్దాం. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, మనం వేసిన మసాలాలు అడుగంటకుండా. ఇంకా కాసేపు ఉడకనిద్దాం. ఆయిల్ తేరేంత వరకు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి కర్రీని. టేస్ట్ అయితే అదిరిపోద్దండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. ఇది చపాతీకైనా రైస్కైనా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. అంతేనండి, టేస్టీ అయిన గోరుచిక్కుళ్ళ కర్రీ రెడీ అయిపోయింది. అది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను.
టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. బాయ్.